గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాలకు సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం సందిగ్ధత నెలకొని ఉంది. దీనికి కారణం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే. గత వైసీపీ అమలు చేసిన ఈ పథకాలను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది, వాటిని అమలు చేస్తుందా లేదా అనే సందిగ్ధత అయితే విద్యార్థుల్లోనూ అటు తల్లిదండ్రుల్లోనూ ఉంది. తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నత విద్యలో నెలకొన్న అనేక సమస్యలపై ఆయన సచివాలయంలో ఈ మేరకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఈ విద్యా దీవెన వసతి దీవెన పథకాలకు సంబంధించి తాజాగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల గురించి నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి. ఇక విషయంలోకి వెళ్తే, రాష్ట్రంలో పేద విద్యార్థుల ఉన్నత చదివే లక్ష్యంగా గత వైసీపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాలను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులకు ట్యూషన్ ఫీజుతో పాటు పరీక్షా ఫీజులను కూడా ప్రభుత్వమే ఫీజును రియంబర్స్మెంట్ చేయడం ద్వారా విద్యార్థులైతే ఉన్నత విద్యను అభ్యసించేలా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ మరియు ఇతర విద్యను అభ్యసించడం కోసం విద్యార్థులకైతే ఈ పథకాన్ని వర్తింపజేయడం అనేది జరిగింది. ఈ జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి లబ్ధిదారులు తల్లుల ఖాతాలో ఈ డబ్బునైతే జమ చేయడం అనేది జరిగేది. ఈ మేరకు విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరిగా ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి ఉండగా, అలాగే జగనన్న వసతి దీవెన పథకానికి కూడా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ చదువుకునేటువంటి విద్యార్థులకు ఏడాదికి భోజనము మరియు ప్రయాణ వసతి ఖర్చులకు గాను తల్లుల ఖాతాలోనే నేరుగా ఈ డబ్బునైతే జమ చేయడం అనేది జరిగేది. ఈ విధంగా జరుగుతూ ఉండగా తాజాగా ఎన్నికలకు ముందు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకానికి సంబంధించి నిధులను విడుదల చేస్తూ బటన్ నొక్కినప్పటికీ ఈ మేరకు 3,500 కోట్ల రూపాయల నిధులు ఇంకా విద్యార్థుల తల్లుల ఖాతాలో అయితే జమ కాలేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిధులను విడుదల చేస్తుందా లేదా, లేకపోతే ఈ పథకాలకు సంబంధించి కొత్త ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనే ఆందోళనలో ఇటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు ఉండగా, తాజాగా ఈ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఈ మేరకు కీలక విషయాలను వెల్లడించడం అనేది జరిగింది. మంత్రి గారి వివరణ మేరకు ఈ విద్యా దీవెన వసతి దీవెన పథకం స్థానంలో పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేస్తామని, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈ యొక్క డబ్బును నేరుగా కళాశాలల అకౌంట్ లోనే జమ చేస్తామని, ఇందుకు గాను విధి విధానాలను రూపొందించాలి అంటూ ఆయన అధికారులను ఆదేశించడం అనేది జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం విద్యా దీవెన వసతి దీవెన పథకానికి గాను 3,480 కోట్ల రూపాయలు బకాయి పెట్టడం జరిగిందని, ఇందుకు గాను కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయని, ఈ మేరకు విద్యార్థుల చదువులు పూర్తయినప్పటికీ సర్టిఫికెట్లు కళాశాలల్లోనే ఉండిపోయాయని ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. త్వరలోనే పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకువచ్చి ఈ యొక్క విద్యార్థుల యొక్క ఫీజుని నేరుగా తల్లుల ఖాతాలో కాకుండా కళాశాలల ఖాతాలోనే ఈ 3,480 కోట్ల రూపాయలు జమ చేసి, ఆ విధంగా ఇకపైన మనకు విద్యా దీవెన కావచ్చు వసతి దీవెన పథకాలకు వేరే పేర్లు పెట్టి తల్లుల ఖాతాలో కాకుండా నేరుగా కళాశాలలకే ఇచ్చే విధంగా తీసుకురాబోతోంది. త్వరలోనే నిధులను విడుదల చేసి ఈ మేరకు ఇప్పటికే చదువులు పూర్తయినటువంటి విద్యార్థులకు త్వరలోనే సర్టిఫికెట్లు కూడా ఇప్పించే బాధ్యతను తీసుకుంటామంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే పేర్కొనడం జరిగింది. ఈ విద్యా దీవెన పథకానికి సంబంధించి ముందు ఎలాంటి తాజా సమాచారం అందినా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.